వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఈ వీడియో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలాగే మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షకి ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో అనేక రకాల ఎగ్జామ్లలో అడిగినటువంటి రైట్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ముందుగా రైట్ ట్రయాంగిల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు రైట్ ట్రయాంగిల్ గురించి మీకు వివరణ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. తర్వాత మీరు దాని యొక్క ప్రాబ్లమ్స్ని ఈజీగా అర్థం చేసుకొని సాల్వ్ చేయగలరు. రైట్ ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇటు 90 degrees అనేది ఈ యొక్క లైన్ 90 degrees అనేది ఉంటుంది ఇటువైపు. సో దీనిని రైట్ ట్రయాంగిల్ అని అంటారు. దీని యొక్క లెంత్ బి, దీని యొక్క హైట్ ఇది హైట్ హెచ్, ఓకే. ఇది డి, రైట్. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో రైట్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి వైశాల్యం గురించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దీని యొక్క సూత్రం రాసుకోండి. ఇంగ్లీష్లో ఏరియా అంటారు, ఏఆర్ఈఏ, ఏరియా. తెలుగులో వైశాల్యం అని అంటారు, రైట్. సో ఈ యొక్క ఎగ్జామ్లలో రైట్ ట్రయాంగిల్కి సంబంధించిన వైశాల్యాన్ని, ఏరియాని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దీని యొక్క సూత్రాన్ని మీరు నేర్చుకోవాలి. దీని యొక్క సూత్రం ఏమిటంటే ఆఫ్ 1/2 BH. బి అంటే బేస్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బేసు, ఇది హైట్, రైట్. సో ఈ యొక్క రైట్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి వైశాల్య సూత్రం ఆఫ్ BH, లేదా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు మీరు, BH/2 అని కూడా మీరు రాసుకోవచ్చును. సో చాలా ఎగ్జామ్లలో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమడుగుతూ ఉంటారంటే బేస్ యొక్క లెంత్, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ యొక్క లెంత్ 10 centimeters, అలాగే హైట్ 20 centimeters అని ఇచ్చిన తర్వాత దీని యొక్క వైశాల్యం ఏ, నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. బి అంటే బేస్, ఈ యొక్క లెంత్ 10 centimeters, ఓకే. అలాగే హైట్ యొక్క కొలత, మెజర్మెంట్ 20 centimeters. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? వైశాల్యం తెలుసుకోవాలి. వైశాల్యం అంటే ఏంటంటే దీని లోపల, ఇక్కడ చూడండి ఈ రైట్ ట్రయాంగిల్ ఉంది కదా, దీని లోపల ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా వైశాల్యము అని అంటారు. ఏరియానంతా వైశాల్యం అని అంటారు. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు, అలాగే మ్యాథ్స్ లెర్నర్స్, ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ఈ యొక్క వివరాలన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. అన్ని రకాల విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఈ లోపల ఉన్నటువంటి భాగాన్ని అంతా కూడా వైశాల్యము అని అంటారు. సో ఈ వైశాల్యం అన్నప్పుడు ఈ బేస్ లెంత్ తెలియాలి మనకు. బేస్ లెంత్ ఇక్కడ 10 centimeters, అలాగే దీని యొక్క హైట్ కూడా తెలియాల. హైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ హైట్ ఎంత 20 centimeters. ఇప్పుడు మనం ఏరియా తెలుసుకోవాలంటే దీనికి సూత్రం ఏంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రైట్. ఈ సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవైపు రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏరియా మనకు తెలియదు. సూత్ర ప్రకారంగా ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ 1/2 BH, రైట్, BH. సో ఇది ఇక్కడ చూడండి, ఆఫ్ బి ఎంత ఉంది, ఇక్కడ 10 ఇచ్చారు, అంటే బి ప్లేస్లో 10ని ఇలా రాసుకోండి, 10. ఇది ఆఫ్ BH అంటే ఇంటూ అని అర్థము, లేదా మీరు డైరెక్ట్గా ఇలా కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా? BH/2 అని కూడా రాసుకోవచ్చును. ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? బి ఎంత? బి ప్లేస్లో 10 రాసుకోవాలి, ఇంటూ హెచ్ ఎంత? హెచ్ ప్లేస్లో 20 రాసుకోవాలి, ఓకే. తర్వాత బై 2 అని రాసుకోవాలి, ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడనే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు.
2 ఒకట్ల అలాగే 2 పదుల 20. సో 10 × 10 ఎంత అవుతుంది? 100. రైట్. దీని యొక్క ఏరియా అనేది 100 సెంటీమీటర్స్. రైట్. ఈ విధంగా ఈ యొక్క రైట్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి వైశాల్యాన్ని తెలుసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ట్రయాంగిల్లో చాలా ట్రయాంగిల్స్ ఉంటాయి. రైట్. వివిధ రకాల ట్రయాంగిల్స్ గురించి నేను బేసిక్స్ అన్నీ కూడా వివరించి మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. అందులో చూసి మీరు నేర్చుకోవచ్చును. కానీ మీరు ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఏదైనా ఎగ్జామ్లలో ట్రయాంగిల్కి సంబంధించినటువంటి వైశాల్యం అలాగే పెరిమీటర్ చుట్టుకొలత అడిగినప్పుడు ఏ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ప్రశ్నను అడిగారో దానిని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఓకే. ఏ ట్రయాంగిల్ గురించి అయితే అడుగుంటారో ఆ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి సూత్రాలను మీరు గుర్తు చేసుకోవాలి. ఓకే. సో ఇందులో నేను రైట్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ప్రాబ్లంని వివరిస్తున్నాను మీకు. రైట్ ట్రయాంగిల్కి సంబంధించిన సూత్రం ఏంటి? ఆఫ్ BH. రైట్. సో దీనికి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి. అయితే చాలా ఎగ్జామ్లలో ఈ కొన్ని ప్రశ్నలను మీకు ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. ఏది? ఈ యొక్క రైట్ ట్రయాంగిల్కి సంబంధించిన వైశాల్యం తెలుసుకునేటప్పుడు డిఫరెంట్ వేలో అంటే ఇండైరెక్ట్గా ప్రశ్న అడుగుతూ ఉంటారు. దానిని ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ వివరిస్తాను. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క రైట్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఏరియాని ఫర్ ఎగ్జాంపుల్ 40 సెంటీమీటర్స్ ఇలా ఇస్తారు. రైట్. అలాగే దీని యొక్క హైట్ ఓకే లేదు దీని యొక్క హైట్ ఏమిస్తుంటారు? 20 ఇక్కడ ఆల్రెడీ 20 చేస్తాం కదా. సో 30 సెంటీమీటర్లు అని చేసి మనం బేస్ వాల్యూని తెలుసుకోమంటారు. రైట్. బి వాల్యూ ఎంత అని అడుగుతారు. చాలామంది ఇటువంటి అడిగినప్పుడు ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు ఇలా అడిగినప్పుడు ఏరియా ఇచ్చేస్తారు కదా, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇటువంటప్పుడు ఈ రైట్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఏరియా సూత్రాన్ని మీరు ఇక్కడ రాసుకోవాలా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ BH. ఓకే. సో ఏరియా ఎంత ఇచ్చాడు? ఈ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 40. ఈ 40ని ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హాఫ్ ఇంటూ బి అంటే ఎంత ఉంది? బి మనం తెలుసుకోవాలి, మనకు తెలియదు కాబట్టి ఇది బి ఇలా రాసుకోండి. రైట్. మరి హెచ్ ఎంత ఇచ్చారు? 30. ఈ యొక్క హెచ్ ఎంత ఉంది? 30 ఉంది. సో ఇంటూ హెచ్ ప్లేస్లో 30. హాఫ్ BH అంటే 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ అని అర్థము. ఈజ్ ఈక్వల్ టు 40 ఇలా రాసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది బి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బి 30/2 అని అర్థము. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 ఈక్వల్ అవతల పంపిస్తే గుణిస్తుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ యువతలు ఏదైనా నెంబర్ భాగిస్తూ ఉంటే ఈక్వల్ అవతలకి వెళ్ళినప్పుడు అది గుణిస్తుంది. రైట్. సో 40 ఇంటూ 2. ఎందుకు? ఈ 2ని అవతల పంపించేసాం కాబట్టి. రైట్. సో మిగతా ప్రాబ్లం ఇటువైపు చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకే. దీన్ని నేను ఇక్కడ రాసుకుంటున్నాను. 1/2 బి 30/2 రైట్ ఈజ్ ఈక్వల్ టు 40ని ఈ విధంగా చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఈ యొక్క 2ని అవతలకి వెళ్ళిపోతే ఇది 40ని గుణిస్తుంది. రైట్. సో ఇప్పుడు 40ని గుణిస్తుంది అన్నప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 30 అంటే బి ఇంటూ 30 అని అర్థం ఇది. రైట్. బి 30 అంటే 40 ఇంటూ 2 80. రైట్. 80. అలాగే ఇప్పుడు ఈ యొక్క 30 అనేది ఇక్కడ గుణిస్తూ ఉంది, ఈక్వల్ అవతల పంపించినప్పుడు భాగిస్తుంది. కాబట్టి 30ని అవతల పంపించేస్తే ఏమవుతుంది? బి మాత్రమే ఉంటుంది. ఈ యొక్క బి ఈజ్ ఈక్వల్ టు 80/30. రైట్. 0 క్యాన్సిల్ అయిపోతుంది, 8/3 ఉంటుంది. దీనిని మీరు 8/3 ఉంటుంది. రైట్. మీకు ఒక చిన్న టాస్క్ ఏంటంటే ఈ యొక్క 8/3 వాల్యూ ఎంతో కామెంట్లో తెలియపరచండి. అలాగే ఈ యొక్క వీడియో
మీకు ఉపయోగపడుతుంది అని అనుకున్నా, లేదా ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్లు మీరు భావించినా, అలాగే ఈ వీడియో మీకు అర్థమై ఉంటే ఈ యొక్క కామెంట్లో థ్యాంక్స్ అని తెలపండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్తో మీకోసం మేము మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ని చేసి డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే, మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఆయా సబ్జెక్ట్లో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.